థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. ఈరోజు ప్రధానంగా 2-3 అంశాలు మీతో పంచుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నాతో పాటు మాధవ్ గారు అలాగే మా జిల్లా ఉపాధ్యక్షులందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. రేపు ఉదయం కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారి పర్యటన విశాఖపట్నం నుండి ప్రారంభం కానుంది. ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు, టాప్ లీడర్స్ అనేక పార్లమెంటు క్లస్టర్లలో పర్యటించి ఒకే రోజు 3 వివిధ క్లస్టర్లలో వివిధ ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కార్యాచరణని కేంద్ర పార్టీ తయారు చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి నేషనల్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ విషయాలని ప్రస్తావించడం జరిగింది. దానిలో భాగంగా రేపు రాజ్నాథ్ సింగ్ గారి పర్యటన ఆంధ్రప్రదేశ్లో ఉండబోతోంది. ఉదయం ముందుగా ఇక్కడ మేధావుల సదస్సుతో ప్రారంభమై 12 గంటల నుంచి 1 గంట వరకు 1 గంట పాటు ఇక్కడే ఊడా చిల్డ్రన్ థియేటర్లో పెద్ద సంఖ్యలో విశాఖపట్నంలో ఉన్నటువంటి మేధావులతో వారి చర్చా కార్యక్రమం ఉంటుంది, వారి సందేశం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళి అక్కడ 5 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి కోర్ కమిటీ సభ్యులతో వారి సమీక్ష సమావేశం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం ఏలూరులో గోదావరి క్లస్టర్కి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల బూత్ స్థాయి నాయకులందరితో కూడా వారికి ఒక పెద్ద సమావేశం రేపు సాయంత్రం ఉండబోతోంది. ఈ విధంగా ఈ ఎన్నికల రాజకీయ కార్యక్రమాలకు ప్రచారానికి ఒక విధంగా రేపు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారి పర్యటన ఒక ప్రధాన కార్యక్రమంగా ఉండబోతోంది. నేను చెప్పినట్టుగా ఇది దేశవ్యాప్తంగా అమలు చేసేటువంటి ఒక కార్యక్రమం. దీనిలో భాగంగానే రానున్న రోజుల్లో జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వారందరి పర్యటనలు కూడా కొద్ది రోజుల్లో వాటి వివరాలు తెలియబోతున్నాయి. సో ఈ కార్యక్రమం రేపు జరిగేటువంటి కార్యక్రమానికి పూర్తి స్థాయి సన్నాహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే పార్టీ మిత్రులు చెప్తున్నారు, ఇక్కడ పార్టీ జెండాలని శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి జెండాలని తీసేయడానికి ఇక్కడ జీవీఎంసీ వారు స్థానిక అధికారులు ఇబ్బంది పెడుతున్నారు, పార్టీ జెండాలు తీసేస్తున్నారని. ఒక పక్క వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలలాగా రాజకీయ కార్యక్రమాలను నిర్వహిస్తూ, మరోవైపు భారతీయ జనతా పార్టీ రాజకీయ కార్యక్రమాన్ని చేపడుతూ దానిలో పార్టీ జెండాలు పెట్టుకుంటే అంత సహించలేనటువంటి ఈ గుణం ఏదైతే ఉన్నదో ఇది ఖచ్చితంగా వైసీపీ ఆక్షేపించేటువంటి ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ ఇటువంటి వ్యవహారాలని చాలా సీరియస్గా తీసుకుంటుంది. రాజకీయ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ జెండాలు పెట్టకుండా ఆ పొడుగుతా జెండాలు పెడితే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? నిన్న అలాగే మంగళగిరి ఎయిమ్స్ ప్రధాని నరేంద్ర మోదీ గారు జాతికి నిన్న దేశానికి అంకితం చేయటం జరిగింది. నిన్న అక్కడ కార్యక్రమానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ కూడా మా స్థానిక నాయకులు కార్యకర్తలు ఏవో ఫ్లెక్సీలు పెడితే స్థానిక పోలీసు అధికారులు వచ్చి వాటిని తొలగించాలని చెప్పి గొడవ పెట్టుకున్నారని తెలిసింది. గొడవ పెట్టుకున్నారు కూడా. సో ఇటువంటి ఓర్వలేనితనం కేవలం మేము మాత్రమే ప్రచారం చేసుకోవాలి, ఇతర రాజకీయ పార్టీలని ప్రచారానికి వారి యొక్క విజిబుల్ యాక్టివిటీని దేన్ని మేము సహించమని చెప్పి అనుకోవటం చాలా దుర్మార్గం. సో దీన్ని మేము తీవ్రంగా దీనికి ఆక్షేపిస్తూ స్థానిక అధికారులందరికీ తెలియజేస్తున్నాం, ఇటువంటి తప్పుడు పనులు చేస్తే
ఇక్కడ రంకా ఎన్నికల కోడ్ అమల్లోకి రాలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఇప్పుడు కూడా ఉండాలి. సో ఇటువంటి ఇబ్బందులు కలగజేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా తీవ్రంగా ప్రతిక్రియ స్పందన ఉంటుందని వారికి తెలియజేస్తూ, మేము ఏర్పాటు చేసినటువంటి ఎటువంటి ప్రచార సామాగ్రి అయినా సరే దాన్ని తొలగించేటువంటి దుస్సాహసం చేయొద్దని చెప్పి వారికి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. రేపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారి పర్యటనతో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక రోజు పూర్తిగా ఒక ప్రధాన కార్యక్రమాలు రేపు వివిధ ప్రాంతాల్లో జరగనున్నాయి. 3 వేరువేరు పార్లమెంట్ క్లస్టర్లలో శ్రీ రాజ్నాథ్ సింగ్ గారి కార్యక్రమాలు ఉండనున్నాయి. ముందుగా విశాఖపట్నంలో ఉదయం మేధావుల సమావేశం, తర్వాత మధ్యాహ్నం విజయవాడలో కోర్ కమిటీ సభ్యులతో ఆ క్లస్టర్కి సంబంధించినటువంటి 5 పార్లమెంటుకు సంబంధించినటువంటి కోర్ కమిటీ సభ్యులతో సమావేశం, ఎన్నికలకు సంబంధించి సమాయత్తం ఎలా అవుతోంది, అలాగే సాయంత్రం బూత్ స్థాయి కార్యకర్తలతో ఏలూరులో పెద్ద ఒక సమావేశం. సో ఈ విధంగా ప్రతి రాష్ట్రంలోనూ జాతీయ స్థాయి నాయకులు పర్యటించి ఒక రోజులో వివిధ ప్రాంతాల్లో వివిధ పార్లమెంటు క్లస్టర్లలో, ఒక క్లస్టర్ అనగా సుమారు 4 పార్లమెంటు స్థానాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది. 4, 5. సో 3 వివిధ ప్రాంతాల్లో రేపు ఒకే రోజు వారి పర్యటన ఉండబోతోంది. దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు మాధవ్ కూడా దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు, తెలియజేస్తారు. కాకపోతే ఈ సన్నాహాలకి, ఈ ప్రిపరేషన్కి సంబంధించి ఈరోజు చేసినటువంటి కొంత ప్రిపరేషన్లో పార్టీ జెండాలని శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేటువంటి వారి మార్గంలో, వారి పర్యటించే మార్గంలో ఏర్పాటు చేసినటువంటి జెండాలని స్థానిక అధికారులు తొలగిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. మీరు ఒక పక్క వైసీపీ రాజకీయ కార్యక్రమాలని అధికారిక కార్యక్రమాలుగా కొనసాగిస్తూ అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని దానికి ఉపయోగిస్తూ, మరోవైపు భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాలని ఈ రకంగా ఇబ్బందులు కలిగించడం ఇది తప్పనిసరిగా అభ్యంతరకరం. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. అలాగే నిన్న మంగళగిరిలో ఎయిమ్స్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేసిన సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని కూడా తొలగించేటువంటి పనిని అక్కడ స్థానిక పోలీసులు చేయటం జరిగింది. దాన్ని కూడా నిన్న బీజేపీ తీవ్రంగా ఖండించింది. మేమేమి ఎవరిని దూషించలా. ఎయిమ్స్ మంగళగిరిలో దాని నిర్మాణానికి అయినటువంటి సుమారు 1800 కోట్ల రూపాయల్ని ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే చెల్లించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టలేదు అన్నది వాస్తవం. సో వాస్తవాలు తెలిపితే ఉలికెందుకు? ఈ విధంగా ప్రత్యర్థుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి రాజకీయంగా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే రేపటి నుంచి 8 రోజుల పాటు విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా వృద్ధులకి సంబంధించినటువంటి 60 ఏళ్ల పైబడిన వారందరికీ ప్రధాని నరేంద్ర మోదీ గారు రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనేటువంటి పథకాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే పేద వర్గాల వారు ఉంటారో, ఎవరైతే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఆరోగ్యకరమైనటువంటి వినికిడి సమస్య కానీ, కంటి చూపుకు సంబంధించిన సమస్య కానీ, లేదా అవయవాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, దంతాలకు సంబంధించిన సమస్యలు కానీ, ఇటువంటి సమస్యలుంటే 100% కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో వారందరికీ కూడా ఉపకరణాలు ఉచితంగా ఇచ్చేటువంటి పథకాన్ని 2017 ఏప్రిల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఇప్పటికే
ఇటువంటి ఉపకరణాలు అందజేయటం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా గత 4-5 సంవత్సరాల్లో ఎటువంటి ఈ పథకం అమలు సరిగ్గా జరగలేదు. సో నేను చేసిన అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి అంగీకారం తెలిపింది. సో రేపటి నుంచి అలింకో అనే సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉన్నదో, ప్రధానమంత్రి సామాజిక శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి PSU, దానిలో ఈ కార్యక్రమాన్ని వారు ఈ క్యాంపుల నిర్వహణలో సహకరించి డాక్టర్లు ఇక్కడికి వచ్చి అందరికీ పరీక్షలు నిర్వహించి ఎవరికి ఏ ఉపకరణాలు కావాలో వాటికి అందజేయటం జరుగుతోంది. ఇది విశాఖ వాసులకి, నిజంగా ముఖ్యంగా వృద్ధులకి ఇది ఒక గొప్ప అవకాశం. సో పెద్ద సంఖ్యలో విశాఖపట్నంలో ఉన్నటువంటి వృద్ధులందరూ ఈ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి 8 రోజులు ఏర్పాటు చేసినటువంటి క్యాంపులకి అటెండ్ అయ్యి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం ఈ ఉపకరణాలని ఉచితంగా పొందటానికి తరలి రావాలి అని చెప్పాలని కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఒక 2 నెలల క్రితం దివ్యాంగులకు ఇటువంటి ఒక పథకాన్ని ఇదే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దివ్యాంగులకు ఉపకరణాలని మరి క్యాంపులు నిర్వహించి విశాఖపట్నం పార్లమెంట్లో 13 క్యాంపులు నిర్వహించి సుమారు 2.5 కోట్ల ఉపకరణాలని ఉచితంగా పంచడం జరిగింది. ఒక 10 రోజుల క్రితం, వారం రోజుల క్రితం, ఒక 10 రోజుల క్రితం పురుషోత్తం రూపాల గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని విశాఖ వాసులందరికీ కూడా, ఇక్కడ విశాఖలో సుమారు 3,000 మంది వికలాంగులకి ఇవి అందజేయటం జరిగింది. సో ఎంతకంటే పెద్ద సంఖ్యలో వృద్ధులు వచ్చి ఈ ఉపకరణాలని ఉపశమనం పొందాలని చెప్పి వాటిని కోరటం జరుగుతోంది. సుమారు ప్రతి సంవత్సరం ఒక 50,000 నుంచి 60,000 వరకు దేశవ్యాప్తంగా ఈ లబ్ధి చేకూరుతోంది. కానీ నా టార్గెట్ ఒక్క విశాఖలోనే ఒక 5,000 మందికి తగ్గకుండా వృద్ధులకి ఈ లబ్ధి అందచేయాలి అన్నటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. సో ఖచ్చితంగా దీనికి మీడియా మిత్రుల ద్వారా కూడా పూర్తి స్థాయి ప్రచారం లభించాలని, దీని ద్వారా వృద్ధులకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించేటువంటి ఒక మంచి కార్యాన్ని మనం అందరం చేయగలుగుతామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ముఖ్యంగా ప్రధానంగా ఈ 2 అంశాలు ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని అనుకోవటం జరిగింది. అలాగే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. రేపు మన దేశవ్యాప్తంగా ముఖ్య నాయకుల యొక్క పర్యటన, ముఖ్యంగా జేబీ నడ్డా గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు దేశవ్యాప్తంగా 5 పార్లమెంట్లు కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఈ క్లస్టర్స్ యొక్క పర్యటన జరుగుతుంది. దాంట్లో భాగంగా రేపు విశాఖపట్నానికి మన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారి కార్యక్రమానికి రాబోతున్నారు. ఉదయం 11:30 నుంచి కార్యక్రమం 1 గంట వరకు కార్యక్రమం ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో ఉంటుంది. భారత్ రైజింగ్ అనే టైటిల్తో ఎలైట్ మీట్ని పెట్టాం. దీనికి మీరందరూ రావాలని చెప్పి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి డిఫెన్స్కి ఎనలేని అనుబంధం కలదు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఏర్పాటు చేయడంతో పాటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో విశాఖపట్నంలో హైయెస్ట్ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ జరిగిందనే వాస్తవం మనం గమనించాలి. గత 10 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెట్టారు అంటే అతిశయోక్తి కాదు. అనేక రకాల దేశం, ప్రపంచం ఆశ్చర్యపోయే స్ట్రాటజిక్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ మన ప్రాంతంలో పెట్టారు. ముఖ్యంగా న్యూక్లియర్ సబ్మెరీన్స్ తయారీ, న్యూక్లియర్ సబ్మెరీన్స్ సంబంధించి మెయింటెనెన్స్, దానికి సంబంధించిన ఒక డాక్ ప్రత్యేకంగా తయారు చేయడం, అలాగే నేవల్ ఆల్టర్నేటివ్ బేస్ ఏదైతే రాంబెల్లిలో వస్తుందో దాని ఆధారంగా మన ఏదైతే అండమాన్ నికోబార్ సంబంధించిన అక్కడ కూడా పెద్ద ఎత్తున డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, దానికి విశాఖపట్నం అనుసంధానంగా చేయటం, మొత్తం ఇండియన్ ఓషన్ సంబంధించిన సర్వేలెన్స్, సిగ్నలింగ్, అలాగే అనేక రకాల డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ విశాఖపట్నం కేంద్రంగా జరుగుతుంది. అలాగే NSTL ఏదైతే ఉందో అది ప్రపంచ స్థాయి ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీగా ఉండటంతో పాటు ముఖ్యంగా సోనార్స్, అలాగే అండర్ వాటర్ సంబంధించిన టార్పిడోస్, అనేక రకాల ఇతర వ్యవస్థలు నిర్మాణం చేసి మొత్తం ఇండియన్ ఓషన్ని ఒక సింహ స్వప్నంలా చేసి అనేక రకాల ఏవైతే థ్రెట్స్ ఉన్నాయో వాటిని దూరం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది. గత నెలలో రాజ్నాథ్ సింగ్ గారు ప్రత్యక్షంగా విశాఖపట్నం 2 సార్లు రావడం జరిగింది.
ఇవాళ రావటం కూడా దానికి ప్రాముఖ్యత సంచరించుకుని మేము భావిస్తున్నాం. కనుకనే ఈ యొక్క ఇంటలెక్చువల్స్ మీట్ పెట్టాం. అందరినీ కూడా ఎవరైతే విశాఖపట్నం సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ కూడా జయప్రదం చేయాలి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా డిఫెన్స్ లో పెట్టారు. కనుక ఆ విధంగా దీనికి ప్రాధాన్యత ఉంది. అందరూ రావాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదే దీనిలోనే హిందుస్థాన్ షిప్ యార్డ్, అది కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారికి కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖలో ఉన్నటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, దానికి సుమారు 20,000 కోట్ల రూపాయలతో ఒక పెద్ద ఆర్డర్ని రక్షణ శాఖ, కేంద్ర రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వం వారికి ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా ఒక పక్క హెచ్పిసిఎల్లో దాదాపుగా 24,000 కోట్లతో మోడర్న్ రిఫైనరీ ఎక్స్పాన్షన్ చేయటం, 20,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులతో మరి రక్షణ శాఖ షిప్ బిల్డింగ్ కోసం హిందుస్థాన్ షిప్ యార్డ్కి ఆర్డర్ ఇవ్వటం, నీతి ఆయోగ్ ద్వారా విశాఖపట్నాన్ని 4 గ్రోత్ హబ్స్గా దేశవ్యాప్తంగా ఎంచుకుంటే దానిలో ఒకటి విశాఖపట్నం కావటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా విశాఖపట్నం వైపు, విశాఖపట్నం పట్ల కేంద్ర ప్రభుత్వానికి అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఆకర్షణ ఉన్నాయని తెలియజేసేటువంటి అంశాలు. సో కాబట్టి రేపు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారి పర్యటన ద్వారా మరికొంత వారి దృష్టిని ఆకర్షించి దేశవ్యాప్తంగా రక్షణ శాఖ ఉత్పత్తులు ఏ విధంగా పెరిగింది, మేక్ ఇన్ ఇండియాలో రక్షణ శాఖ ఏ విధంగా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది, ఆత్మనిర్భర భారతదేశంలో రక్షణ శాఖ ప్రధానమైనటువంటి పాత్ర ఏ విధంగా పోషించింది, ఉత్పత్తులు గతంలో ఎగుమతులు రక్షణ శాఖ అన్ని దిగుమతులే ఉండేవి. ప్రపంచంలో మనం లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ పర్చేజెస్ ఉండేవాళ్ళం. అటువంటిది ఈ రోజున మన ఎక్స్పోర్ట్స్ దాదాపుగా 20,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఈరోజు చేస్తున్నామని చెప్పి మధ్యనే డిఫెన్స్ మినిస్టర్ గారు తెలియచేయడం జరిగింది. సో కాబట్టి విశాఖ డిఫెన్స్ సెక్టర్కి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతం కనుక, ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కనుక రేపు కొంతమంది పారిశ్రామిక రంగానికి చెందిన వారు కూడా ఈ సమావేశానికి హాజరై మరి కేంద్ర మంత్రి గారి దృష్టికి ఇక్కడ స్థానిక ఇండస్ట్రియల్ గ్రోత్కి రక్షణ శాఖ ఎటువంటి చేయూతనివ్వచ్చో అనేటువంటి అంశాన్ని కూడా వారు చర్చించే విధంగా వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. సో రేపు సమావేశం వారు కేవలం 2 గంటల ప్రాంతమే కేటాయించినప్పటికీ ఇది చాలా చాలా ఉపయోగకరంగా విశాఖ అభివృద్ధికి ఒక గొప్ప ఊతమిచ్చేటువంటి అంశంలా మేము భావిస్తున్నాం. ధన్యవాదాలు. ఇంకేమైనా ప్రశ్నలు ఏదైనా ఉంటే ముందు వీటికి సంబంధించి ఏమన్నా. 4 ఏళ్ళలోనే విశాఖలోనే వృద్ధులకి చూడలేండి. ఈ మధ్యకాలంలో ఎలక్షన్ వచ్చే ముందు విశాఖ మీద ఎందుకంటే సానుభూతిగా కేంద్ర ప్రభుత్వం వచ్చింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వృద్ధులు ఉన్నారు. కేవలం విశాఖపట్నంలోనే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఉన్నతమైన ఎంపీ స్థానానికి వస్తున్నాం కాబట్టి విశాఖపట్నం మీద ఇది అందరూ ఎంపీలు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టే అవకాశం ఉన్నటువంటి అంశం. ఇంకెవరూ చేయలేదని దానికి నన్ను బాధ్యం చేయటం సరికాదు. సో నేను ఇక్కడ ప్రత్యేక చొరవ, ఇది కూడా దాదాపు సుమారుగా 5-6 నెలల క్రితమే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని, పీఎం గారిని, సంబంధిత మంత్రి గారిని కోరటం జరిగింది. ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే 100% కేంద్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది ఉపకరణాలకు సంబంధించి. దివ్యాంగులకు ఆల్రెడీ చేసి చూపించాం కదా. సో ఆంధ్రప్రదేశ్ ఇటువంటి పథకాలని పూర్తి స్థాయిగా ఉపయోగించుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది. సో ఆ పథకం అవకాశం ఉంది కనుక మా వంతు కృషి చేసి ఇక్కడికి తెప్పించాం. ఇది చూసి మరో 4 జిల్లాల్లో తర్వాత చేయొచ్చు. ఎన్నికల తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని ఇతర జిల్లాల్లో కొనసాగించవచ్చు. ఇదేమీ పథకం అయిపోయేది కాదు. ప్రక్రియ 6 నెలల క్రితం ప్రారంభిస్తే ఇప్పటికీ కార్యరూపం దాల్చింది. సంతోషం. సీనియర్ సిటిజన్స్ కోసం కేవలం ఎప్పుడు చేసింది కాదు, భారతీయ జనతా పార్టీ 2014 నుంచి పెద్ద ఎత్తున చేసింది. ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి అతి ముఖ్యమైన ఏదైతే మెడికల్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ సంబంధించిన ఆ సెంటర్ విశాఖపట్నంలో తీసుకురావడం జరిగింది. ఆ రోజు హరిబాబు గారి నేతృత్వంలో రావడం కారణంగా మొత్తం సిజిహెచ్ఎస్ యొక్క సెంటర్ రావటం, వెల్నెస్ సెంటర్ తో పాటు డయాగ్నోస్ సెంటర్, హాస్పిటల్ కూడా తీసుకురావటం,
అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావటం, ఇవన్నీ కూడా సీనియర్ సిటిజన్స్ బాగా ఉపయోగపడే అంశాలు. ఏదైతే వనశ్రీ ఇంతకుముందు వయశ్రీ పథకాన్ని హరిబాబు గారి నేతృత్వంలో, అంటే బీజేపీ ఎంపీ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో 5 సంవత్సరాలు అనేక క్యాంపులు జరిగాయి. మళ్ళీ జీవీఎల్ గారి నేతృత్వంలో జరుగుతుంది. అంటే మిగతా ప్రభుత్వాలకు సంబంధించిన నాయకులు ఉంటే కేంద్రానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ఈ రాష్ట్రానికి రావు. కనుక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని ప్రజలకు వినియోగించుకుంటారు. సార్, వన్ కార్డ్ వన్ నేషన్ అన్నారు. వన్ కార్డ్ వన్ నేషన్ అన్నారు. దానికి సంబంధించి ఆరోగ్యపరంగా మొత్తం అందరికీ కూడా ఉచితంగా ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేయలేకపోతుంది? వన్ కార్డ్ వన్ నేషన్ అంటే రేషన్ కార్డు రేషన్ కార్డ్ వన్ రేషన్ కార్డ్ అదే సార్, వన్ రేషన్ కార్డ్ అది దాదాపుగా ఎందుకు చేయలేకపోతుంది సార్? లేదు, చాలా వరకు అది అమలు అయ్యింది. అన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆన్ బోర్డింగ్ వారు దీనిలో చొరవ తీసుకోవాలి. అనేక రాష్ట్రాలు ఇందులో చర్యలు తీసుకున్నాయి. ఎందుకంటే ఇది మైగ్రెంట్ వర్కర్స్ కి ప్రధానంగా ఉపయోగపడేటువంటి అంశం. సో ఖచ్చితంగా ఇది ఆల్రెడీ అమల్లో ఉంది. కొన్ని రాష్ట్రాలు ఏదైనా ముందుకు రాకపోతే అక్కడ స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు చూస్తే ఇప్పుడు కొత్తగా ఆయుష్మాన్ భారత్ విస్తృతంగా కార్డులు ఆంధ్రప్రదేశ్లో కూడా పంచడం జరుగుతోంది. దీనిలో 5 లక్షల ప్రతి వ్యక్తికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దానిలో కుటుంబ నేపథ్యంలో ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తికి 5 లక్షలు. మైగ్రెంట్ వర్కర్స్ ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా కేవలం పూర్తిగా ఫుల్ టైం పర్మనెంట్ మైగ్రేషన్ అవసరం లేదు. కొద్ది రోజులకు వెళ్ళి ఇతర రాష్ట్రంలో మరి అస్వస్థులైనా కూడా అక్కడ కూడా ఆ బెనిఫిట్ పొందేటువంటి పథకం. సో వన్ కార్డ్ వన్ నేషన్ అన్నది ఆల్రెడీ రేషన్ కార్డుది అమల్లో ఉంది. అనేక రాష్ట్రాల్లో ఆధార్ లింక్ చేసిన కారణంగా ఎక్కడ నివసిస్తుంటే అక్కడ రేషన్ తీసుకునేటువంటి సదుపాయం ఇప్పటికే ఏర్పాటైంది. ఒక క్వశ్చన్ అయిపోయింది. మాకే గందరగోళం లేదు. చక్కగా రేపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. వారు అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో అది మేము వేరే వాళ్ళ పేర్లు పెట్టుకోము. సో మా జాతీయ ఎన్నికల తయారీలో, జాతీయ ఎన్నికల ప్రిపరేషన్లో భాగంగానే రేపు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారి పర్యటన జరుగుతోంది. సో కాబట్టి అది చెప్పా కదా, మిగతా రాజకీయ అంశాలు మా జాతీయ నాయకులు ఏ సమయంలో తెలియజేస్తారో. మాకైతే ఇచ్చిన నేషనల్ కౌన్సిల్లో ఇచ్చిన కార్యాచరణ ప్రకారం ప్రతి పార్లమెంట్లో, ప్రతి క్లస్టర్లో పార్టీని నిర్మాణం చేయటం కోసం ఎన్నికలకు సమాయత్తమని చెప్పారు. దాని ప్రకారం వెళ్తున్నాం. ఇక మీరు ఎవరి స్టేట్మెంట్స్ మాకు దయచేసి అన్వయించవద్దు. మాకు మా పార్టీ ఏదన్నా నిర్ణయాలు చేసినప్పుడు దానికి సంబంధించిన నిర్ణయాలు కేంద్ర పార్టీ ద్వారా తెలియచేయబడతాయి మాకు. సో ఇప్పుడు అందువల్ల హడావిడిగా ఇక్కడ మేము ప్రకటించేది ఏమీ లేదు. థ్యాంక్ యూ. ఇంకా అంతకు మించి రేపు రాజ్నాథ్ సింగ్ గారు విశాఖపట్నానికి వస్తున్నారు. ఇంకెవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మేము చెప్పలేము.